హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాల్టి వీడియోలో మా ధన్వి ఫుల్ డే రొటీన్, అసలు స్క్రీన్ టైం లేకుండా తనకు హోమ్ స్కూలింగ్ ఎలా చేస్తాను, ఏమేమి కాన్సెప్ట్స్ నేర్పిస్తాను, అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ రెసిపీస్ కూడా షేర్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, అసలు లైక్ చేయడం లేదు. మీరు వీడియో లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది, అలాగే నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడం కోసం. అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు మా వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. ఇక ధన్వి బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చేద్దాం అనుకున్నాను. అందుకోసమే ముందు రోజు నైట్ ఓట్స్ని సోక్ చేయాలి కదా. మామూలుగా మిల్క్లో సోక్ చేయొచ్చు, కాకపోతే ఈ ఓవర్ నైట్ ఓట్స్ మేము కూడా తీసుకుంటాం. నేను మిల్క్ తీసుకోను కాబట్టి నేను కోకోనట్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ అయితే చేస్తూ ఉంటాను. దానికోసం కోకోనట్ మిల్క్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మామూలుగా అయితే పచ్చి కోకోనట్ ఉన్నట్లయితే డైరెక్ట్గా దాని నుంచి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. నా దగ్గర అయిపోయింది కాబట్టి నా దగ్గర డెసిక్వేటెడ్ కోకోనట్ పౌడర్ ఉన్నింది. ఈ పౌడర్ యూజ్ చేసుకొని మిల్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ఒక 1 కప్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లోకి ఒక 4 కప్స్ బాగా వేడిగా ఉన్న నీళ్ళని యాడ్ చేసి వాటర్ మొత్తం కూడా చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీకి వేసి బాగా ఒక 5 to 10 మినిట్స్ అయినా గ్రైండ్ చేసుకుంటే మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఫిల్టర్ చేసుకుంటారు చాలామంది. నేనైతే ఫిల్టర్ చేయడం లేదు, అలాగే యాడ్ చేస్తున్నాను. బికాజ్ ఆ ఫైబర్ అంతా కూడా వెళ్ళిపోతుందని నేను ఎప్పుడు అలా మామూలుగా కోకోనట్ రైస్లోకి కూడా అలాగే వేసుకుంటూ ఉంటాను. మిల్క్ అయితే నేను ఇలా సపరేట్గా ఫిల్టర్ చేయను. కావాలంటే మీరు ఫిల్టర్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన ఈ మిల్క్ని నేనైతే మల్టీగ్రెయిన్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఇది క్వాకర్ బ్రాండ్ది. మీరు ఏ రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ లేకపోతే ప్లెయిన్ రోల్డ్ ఓట్స్ అయినా కూడా యూస్ చేయొచ్చు. ఈ ఓట్స్ కంప్లీట్గా మునిగేంత వరకు మిల్క్ని యాడ్ చేసి ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ చియా సీడ్స్ని అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది మార్నింగ్ నేను లేచిన తర్వాత అరౌండ్ ఒక 5-5:30కి అలా బయట పెట్టేస్తాను, సో దట్ తినడానికి ఎక్కువ చల్లగా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ డే లంచ్ కోసం నేను చనా దాల్ని కూడా సోక్ చేసి పెడుతున్నాను, ఓవర్ నైట్ సోక్ అవ్వాలి కాబట్టి. ఇక ఓట్స్ అయితే ఇలా ఉంటాయి. మార్నింగ్ బయట తీసి పెట్టిన తర్వాత ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. చల్లగా తినడానికి ఇష్టపడే వాళ్ళు తినడానికి ఒక 5-10 మినిట్స్ ముందు కూడా తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి మరీ చల్లగా ఇవ్వడం మంచిది కాదు కాబట్టి నేను మార్నింగే మినిమం ఒక 2 to 3 hours అయినా తీసి బయట పెట్టేస్తాను. రూమ్ టెంపరేచర్కి వస్తాయి, తినడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. దీంట్లోకి ఇవాళ నేనైతే యాపిల్ యాడ్ చేస్తున్నాను. ఏ ఫ్రూట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ యాపిల్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని ఫైనల్గా హనీ యాడ్ చేసేసి సర్వ్ చేయడమే. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మా ధన్వి అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అయితే. ఇందులోకి బాదం మిల్క్ యాడ్ చేసుకొని సోక్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కావాలి అంటే ఇందులోకి పీనట్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కూడా తప్పక ట్రై చేయండి. ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. ఇవాళ హోమ్ స్కూలింగ్లో వచ్చేసి తనకి కొన్ని కాన్సెప్ట్స్ నేను ఆల్రెడీ కరికులం అయితే ప్రిపేర్ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే తనకు కరికులం ఏమేమి ఎలా చెప్తాను, వీక్ బై వీక్ ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేసి క్లియర్గా అయితే షేర్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి మామూలుగా స్కూల్లో ఎలా చేస్తారో యాజ్ యూజువల్ అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఒక 4 years or 5 years వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈక్వల్గా పిల్లలకి ఆ స్కూల్లో ఆల్రెడీ ఉన్న పిల్లలతో పాటు వీళ్ళు ఈక్వల్గా వాళ్ళు కలిసిపోయేలాగా ఉంటుందన్నమాట. సో జనరల్గానే స్కూల్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ సర్కిల్ టైం. ఇప్పుడు మనకు మార్నింగ్ లేయగానే ఎలాగైతే మార్నింగ్ ప్రేయర్స్ అండ్ అఫర్మేషన్స్ అనేవి మన ఫుల్ డేకి ఎనర్జీని ఇస్తాయో అలాగే ఒక వాళ్ళ లెర్నింగ్ అనమాట, అంటే ఒక క్లాస్కి ఎనర్జీని ఇచ్చేలాంటివి వచ్చేసి సర్కిల్ టైం అనేది. జనరల్గా ఈ సర్కిల్ టైంలో ఏముంటుంది అంటే పిల్లలకి ఏది ఇష్టమో, మన పిల్లలకి వాళ్ళకి రైమ్స్ ఇష్టమా, లేకపోతే స్టోరీస్ ఇష్టమా, లేదు అంటే వాళ్ళకి ఏవైనా ఆల్రెడీ చెప్పిన దాంట్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ రివిజన్ లాంటివి కూడా చేయొచ్చు. సో సర్కిల్ టైం అనేది వాళ్ళకు బాగా ఎనర్జీని ఇచ్చేలాగా ఉండాలి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. సో దట్ ఫుల్ డే మొత్తం కూడా వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇష్టంగా చేస్తారు, కాన్సన్ట్రేట్ కూడా చేస్తారు. సో ఇవాళ వచ్చేసి మా సర్కిల్ టైం రైమ్ అనమాట. సో తనకు నేను స్టోరీస్ చెప్తా, రైమ్స్ చెప్తా, ఒకసారి రివిజన్ కూడా చేస్తుంటా, అన్ని మిక్స్డ్గానే ఉంటాయన్నమాట. ఇవాటి రైమ్ వచ్చేసి బాడీ పార్ట్స్ రైమ్ అనమాట. ఆర్ యూ రెడీ? నిలబడు, రైమ్ చెప్తాను మరి. ఓకే, సో ఇవాళ రైమ్ ఏం చెప్పు, తెలుసా నీకు? కాదు, సరే మనము ఈ రైమ్ చెప్దాం. ఓకే, One little finger, one little finger, one little finger, tap tap tap. నువ్వు పాడు. One little
finger, tap, tap, tap. Point your finger up. Point the finger up. Point your finger down. Point the finger down. Put it on your head. Put your daughter Head. head, ఇంకోసారి అను head. head. One little finger, one little finger, one little finger. Tap, tap. ఒక చేత్తో చేయాలి. Tap, tap, tap. Point your finger up. Point your finger down. Put it on your nose. Nose. One little finger, one little finger, one little finger. Tap, 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 tap. Point your finger up. Point your finger down. Put it on your chin. Chin. One little finger, one little finger, one little finger. Tap, tap, tap. Put it on your shoulder. Shoulder. పెట్టుకో షోల్డర్ నువ్వు. వెర్ ఇస్ యువర్ షోల్డర్? షోల్డర్. One little finger, one little finger, one little finger. Tap, 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 tap. Point your finger up. Point your finger down. Put it on your arm. Arm. One little finger, one little finger, one little finger. Tap, tap, tap. Point your finger up. Point your finger down. Put it on your leg. leg. Leg, correct, leg. One little finger, one little finger, one little finger. Tap, ఇక్కడ tap, ఇక్కడ tap. tap, tap, tap. Point your finger up. Point your finger down. Put it on your foot. Foot, knee foot. Foot. One little finger, one little finger, one little finger. Tap, tap, tap. Tap it on your leg, on your leg. Tap it on your arm. Tap it on your chin. Tap it on your nose. Tap it on your head. Now let's say goodbye. Goodbye, Chapu. Right. Goodbye. Goodbye. Okay. Now show me where is your head. Where is your eyes? Where is your nose? Where is your arm? Arms. Very good. Show me where are your fingers? Fingers. Chin. Lips. Teeth. Tongue. Ears. Cheeks. Cheeks. Cheek. Chubby. Okay. Eyebrow. Patty. Rosy lips. Rosy lip. Dim. Love you, dim. Teeth between. Teeth. Okay. Dim. Show me your eyebrows. Eyelashes. Very good. Okay. Show me your fingers. Show me your foot. Very good. Toe. Show me your toe. Toe. Touch your toe. Touch your toe. These are toes. Toe. Very good. ఓకే సో ఇలా పిల్లలకి బాడీ పార్ట్స్ కూడా ఈ రైమ్ అయితే బాగుంటుంది. నార్మల్ హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ కన్నా ఇది కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ధన్వికి ఏమంటే ఇప్పుడు నేను సరే ఉండు ధన్వికి ఎలా రైమ్స్ అంటే ఇప్పుడు నేను ఇది చెప్పించాను కదా, సో ఇంకా నైట్ వరకు కూడా ఇంకా నైట్ వరకు కూడా వన్ లిటిల్ ఫింగర్ ఇలాగే హమ్ చేస్తూనే ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఇవాటికి ఈ రైమ్ అయితే తనకు ఫుల్గా వచ్చేస్తుంది. కుక్ చేసేటప్పుడు, వేరే ఆడుకునేటప్పుడు, నార్మల్ ఫ్రీ ప్లే టైంలో కూడా ఇదే రైమే పాడుతుంటుంది కాబట్టి ఈ రైమ్ వచ్చేస్తుంది. అలా ఆల్మోస్ట్ డైలీ ఒక రైమ్ అయితే పాడతాం, ఒక్కొక్కసారి రిపీటెడ్ రైమ్స్ని కూడా పాడుతూ ఉంటాం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. డైలీ తనకి సర్కిల్ టైం తర్వాత ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తాను. నేను యాక్చువల్లీ ఆల్ఫాబెట్స్ చూపించాను. అండ్ చాలామంది ఫోనిక్స్ గురించి అడుగుతున్నారు కదా. ఫోనిక్స్ మనం యాక్చువల్గా ఫోనిక్స్ స్టార్ట్ చేసేదానికన్నా ముందు పిల్లలు ఆల్ఫాబెట్స్ A to Z వరకు అన్నీ కూడా ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. దీనికి నేను నేర్పించే మెథడ్ ఏంటి అంటే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తా. డైలీ A to Z వరకు డైలీ ఫ్లాష్ కార్డ్స్. అలాగే మన దగ్గర ఎడ్యుకేషనల్ చార్ట్ ఇంతకుముందు చూపించాను కదా, దాంట్లో కూడా A to Z వరకు కూడా డైలీ ఎంత లేదన్నా ఒక 3 to 4 టైమ్స్ అయినా ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ని కూడా తనకి ప్రొనౌన్షియేట్ చేపిస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారనమాట. వన్స్ వాళ్ళకు A to Z వరకు కూడా వాళ్ళు క్లియర్గా ప్రొనౌన్షియేట్ చేసి ఐడెంటిఫై
చేయగలిగితే మనం ఫోనిక్స్ సౌండ్ నేర్పించడానికి ఈజీగా ఉంటుంది. 1 ఫోనిక్స్ సౌండ్ 1 డే అయితే నేర్పించాల్సి ఉంటుంది. సో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పిస్తాను, దాని తర్వాత ఈ ఫోనిక్స్ సౌండ్స్ ఎలా నేర్పించాలని ఒక సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను. సో ఎవరైనా ఫోనిక్ స్టార్ట్ చేయాలనుకుంటుండే వాళ్ళైతే ఫస్ట్ అయితే ఆల్ఫాబెట్స్ A to Z వరకు ఐడెంటిఫై చేసేలాగా నేర్పియండి. అంటే చూపిస్తే వాళ్ళు గుర్తుపట్టేలాగా ఉండాలన్నమాట. అలా ఫస్ట్ నేర్పించేసాక నెక్స్ట్ ఫోనిక్స్ అయితే నేర్పిస్తే ఈజీ మెథడ్ అనమాట. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. నేనైతే ఇలా ఫాలో అవుతాను. ఇవాళ వచ్చేసి ఫ్రూట్స్ ఫ్లాష్ కార్డ్స్ అయితే చూపిస్తున్నా తనకి. ఇంకా ఇవి కట్ చేయలేదు, దీనికి ట్యాగ్ అయితే చెయ్యాలి. సో పట్టుకోవడానికి కన్వీనియంట్గా లేదు కాబట్టి హాఫ్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అట్ ఏ టైం అయితే చూపిస్తాను. మామూలుగా అయితే 28 ఒకేసారి చూపించచ్చు. నేనైతే ఇవాళ హాఫ్ తీసుకుంటాను. 14 కన్నా రెడీ? పొమోగ్రనేట్, స్వీట్ లైమ్, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, పైనాపిల్, పియర్, పపాయ, ఆరెంజ్, వాటర్మెలన్, మస్క్ మెలన్, మ్యాంగో, లిచీ, కివి, బ్లాక్బెర్రీ, జాక్ ఫ్రూట్, guava, grapes, plum, custard apple, chiku, banana, cherry, coconut, avocado, dragon fruit, peach, apple, dates. Okay? ఇవి యాక్చువల్గా పట్టుకోవడానికి రావడం గుచ్చుకుంటున్నాయి ఎడ్జెస్ అన్నీ. కట్ చేయాలి, కట్ చేశాకైతే కన్వీనియంట్గా ఉంటాయి. సో ఇంతే సింపుల్. నేను డైలీ 2 times అయితే చూపిస్తాను తనకి, సో దట్ 2 times చూసేస్తుంది. ఇంకా మేము ఈ యాక్టివిటీ తర్వాత వచ్చేసి ఇండివిజువల్గా కూడా, అంటే కంప్లీట్ ఇవి అయిపోయిన తర్వాత ఇండివిజువల్గా కూడా ఒక 4 to 5 ఇలా పెట్టేస్తానమాట, ఐడెంటిఫై చేసేలాగా. అంటే తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి స్టార్టింగే చేసేవాళ్ళైతే చూపిస్తూనే ఉండండి కంటిన్యూస్గా ఒక 1 week. దాని తర్వాత పిల్లలు ఐడెంటిఫై చేయగలుగుతారు. నేనైతే ఇప్పుడు తనకు ఆల్మోస్ట్ ఇవన్నీ బాగా నోటెడ్, సో ఐడెంటిఫికేషన్ లాగా చేపిస్తాను. నెక్స్ట్ అయితే ఎట్లా నన్ను నువ్వు ఫ్లాష్ కార్డ్ ఒకసారి అమ్మకి నువ్వు ఫ్లాష్ కార్డ్ చేస్తావా? చూపి అమ్మకి ఎట్లా నువ్వు చేస్తావు చూపి. ఫ్లాష్ కార్డ్ నువ్వు ఫ్లాష్ చేయి, అమ్మకి చూపి. అందుకే గుచ్చుకుంటుంది, అందుకే. చూపి అమ్మకి. పొమోగ్రనేట్ ఇట్లా అమ్మ చూపించే నీకు. చాలు, ఇంకా ఇది అయిపోయింది. సో ఇది ఫ్లాష్ కార్డ్ సెషన్ అయితే ఇంతే, జస్ట్ హార్డ్లీ ఒక 2 minutesలో ఫినిష్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ. దీని గురించి అంటే ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, బైలాటరల్ కోఆర్డినేషన్ యాక్టివిటీ. అసలు బైలాటరల్ కోఆర్డినేషన్ అంటే ఏంటి, ఎందుకు యాక్టివిటీస్ చేపిస్తాము అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆర్ హోమ్ స్కూలింగ్ ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. ఆర్ బైలాటరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఆర్ బై హరీశ్వరి లోకేష్ అని మీరు సెర్చ్ చేసినా కూడా మీకు వీడియో అయితే సజెస్ట్ చేస్తుంది. సో ఇవాళ వచ్చేసి ఆ బైలాటరల్ కోఆర్డినేషన్ యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను. ఇది కూడా బోత్ మన లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్, అంటే మన బ్రెయిన్లో బోత్ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్ ఈక్వల్గా కోఆర్డినేషన్ చేసుకోవడానికి, లెఫ్ట్ సైడ్ 2 చేతులు ఈక్వల్గా వాడడానికి, కళ్ళు ఒకేసారి చూడడానికి, సో ఇలా మన బోత్ సైడ్స్ని ఈక్వల్గా వర్క్ చేయడానికి మన బ్రెయిన్ అలా యాక్టివేట్ చేస్తుంది అనమాట ఇలాంటి యాక్టివిటీస్ వల్ల. రేనా ఫస్ట్ నేను చూపిస్తాను. నేనైతే ఇలా కొన్ని కప్స్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి గ్రీన్ గ్రామ్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, గ్రెయిన్స్ తీసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం వేరే ఏదైనా ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. శాండ్ తీసుకోవచ్చు, ప్లే శాండ్ ఉంటుంది కదా అది, రవ్వ తీసుకోవచ్చు, ఏదైనా సరే తీసుకోవచ్చు. సో నేనైతే గ్రీన్ గ్రామ్స్ తీసుకున్నాను. సరేనా అమ్మ వంట మళ్ళీ చేద్దాము, అమ్మ చూపిస్తుంది. సో ఎన్ని కప్స్ అయినా కూడా తీసుకొని మనము ఈ యాక్టివిటీ అయితే చేపించవచ్చు. ఎన్ని ఎక్కువ కప్స్ వీలైతే అంత ఎక్కువ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అండ్ నేర్చుకోగలుగుతారు. సో ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. బికాజ్ మనం చూడాలి, కళ్ళతో 2 sides చూడాలి, ఇక్కడ వేయాలి కాబట్టి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. అండ్ మనము బోత్ సైడ్స్ అంటే మన బోత్ బ్రెయిన్ని యాక్టివేట్ చేయగలుగుతాము, 2 ఒకేసారి చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది. త్రూ అవుట్ ద యాక్టివిటీ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఫింగర్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఇవి పట్టుకుంటారు కదా యాక్టివిటీలో, పట్టుకోవడం వల్ల ఫింగర్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. వాళ్ళ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది యాక్టివిటీ బెనిఫిట్స్ అయితే. కన్నా వద్దు, మనం యాక్టివిటీ అయ్యాక ఇది చేద్దాం కావాలంటే, ఓకేనా? ఫస్ట్ యాక్టివిటీ చేద్దాం, ఓకే?
ఇక్కడ ఉన్నాయి కదా, 2 చేతులతో 2 తీసుకోవాలి, 2 ఒకేసారి వేయాలన్నమాట దీంట్లోకి. వెయిట్. నెక్స్ట్ ఇవి 2 ఉన్నాయి కదా, ఇది 2 తీసుకొని ఇవి 2 కప్స్లోకి వేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. జనరల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఈ పక్క నుంచి కూడా ఇట్లా ఈక్వల్గా వేయాలి. తినకూడదు నాన్న పచ్చిది ఇది. ఇలా చూడు. ఓకేనా? ఇక్కడ ఉంది కదా, ఇవి 2 కూడా ఒకేసారి ఇలా వేయాలన్నమాట చూసుకొని. ఓకే, రెడీనా? ఉండు అమ్మ చెప్తుంది, చెప్పినట్టు నువ్వు చేయాలి. ఓకే, ఈ 2 దీనిలోకి 2 ఒకేసారి వేయాలి. వెరీ గుడ్. టేక్ ఇట్. నో, టేక్ దిస్ 2 cups, pour it. Very good. Give me high five. It's okay. Give me high five. ఇవి 2 తీసుకో. టేక్ దిస్ 2 cups. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లీన్ చేయంతా వెయ్యి, ఇందులోకి అందులోకి వెయ్యి. సో ఇది కూడా సెన్సరీ యాక్టివిటీ లాగా ఇలా కింద వేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని టచ్ చేస్తారు. ఈ గ్రెయిన్స్ని టచ్ చేసినప్పుడు వాళ్ళ సెన్సరీ స్టిమ్యులేషన్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. వెయిట్. అండ్ మనం పేషెన్స్గా దాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా వాళ్ళతోనే నేర్పియాలి. ఏదైనా అప్పుడు ఏమని అడగాలి అమ్మని? హెల్ప్ చేయి. వెరీ గుడ్. అలా హెల్ప్ చేయమని అడిగితే అమ్మ నీ కోసం హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో చూడొచ్చు ఒక యాక్టివిటీ ద్వారా ఎన్ని విషయాలు నేర్చుకుంటారో. అందుకే నేను చెప్పేది పేషెన్స్. మనకు పేషెన్స్ ఉంటే నేర్పించవచ్చు వీళ్ళకు కూడా. కింద పోసేసారు కదా అని మనం కోపం తెచ్చుకుంటే వాళ్ళు ఎప్పటికీ ఏమీ నేర్చుకోరు, మనకు స్ట్రెస్ కూడా పెరుగుతుంది. అండ్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ క్లీనింగ్ని కూడా. సో అదే మనం వాళ్ళకి నేర్పించాల్సింది. క్లీనింగ్ వాళ్ళు మెస్ చేసేది కాదు, డర్టీగా చేసేది కాదు, దాన్ని క్లీన్ చేయాలని వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులోకి వేయమన్నాను. దీంట్లోకి మనం యాక్టివిటీ కదా, వేయి. ఇందులోకి వేయి. ఇది తీసుకో, అన్నీ వేయి దాంట్లోకి. గుడ్. ఇలా ఇలా అట్లా ఎడ్జ్ కనుక్కుంటే రాదు. ఇలా తీసుకొని అమ్మ కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ నుంచే చేద్దాం. ఓకేనా? ఉండు మెల్లగా వేయి, కాన్సన్ట్రేట్ చేసి స్లోగా వేయి. ఇవి రెండింటికి వెయిట్ 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 పెట్టి ఇక్కడ పెట్టు. అమ్మ చెప్పేంత వరకు వెయిట్ చేయి. అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, నువ్వు ఫాలో అవ్వాలి. ఓకే? ఇవి 2 తీసుకొని లిజన్, ఫస్ట్ లిజన్. ఇవి 2 తీసుకొని ఈ 2 కప్స్లలోకి వేయాలి. ఈ 2 కప్స్లలోకి ఇక్కడ ఇక్కడ ఈ 2 ఇది పెట్టు. మళ్ళీ అగైన్. నో, రాంగ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అందుకే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే? చూడు, ఇవి 2 తీసుకొని ఇవి 2 కప్స్లలోకి వేయమన్నాను. ఇవి 2 నేను అడిగింది. నువ్వు కూడా ఇవి 2 తీసుకొని ఇవి 2 కప్స్లలోకి వేయి. దిస్ 2 cups వేయి ఒకేసారి. గుడ్. స్లో స్లో. గుడ్ గర్ల్. అలాగే. వెరీ గుడ్. ఇప్పుడు వెయిట్ వెయిట్ వెయిట్, నేను చెప్తాను. ఇవి 2 తీసుకొని ఈ 2టికి వేయాలి. ఇవి 2లోకి ఈ దిస్ 2 స్లోగా స్లోగా చూసుకొని వేయి. చూసుకొని వేయి. వెరీ గుడ్. గివ్ మీ హై ఫైవ్. వెరీ గుడ్. సో ఇలా యాక్టివిటీ అయితే చేపియాలి. పిల్లలు ఇంట్రెస్ట్ ఎంతసేపు ఉంటే అంతసేపు ఇంకా యాక్టివిటీ చేపిస్తుండొచ్చు. ఇంకా వాళ్ళే చేసుకొని పోతుంటారు. ఇంకా మా ధన్వి దీనికి తోలు తీసేంత వరకు వదిలిపెట్టదు యాక్టివిటీని. సో ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. అలా కింద పడిన ప్రతిసారి పడుతుంది, చాలాసార్లు కింద వేస్తారు. ఎందుకంటే మనకే ఇప్పుడు మనం వేయాలన్నా కాన్సన్ట్రేషన్తో చూసి వేస్తాం కదా. వాళ్ళు జస్ట్ ఇంకా చాలా చిన్న ఏజ్, 2 years or 3 years కదా. సో 2 years 3 years మధ్యలో ఉండే పిల్లలు, వాళ్ళు చాలా చిన్న ఏజ్, 1 2 3 years అనేది చాలా చిన్న ఏజ్ కదా. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేకి ఇలా కింద వేస్తూనే ఉంటారు. సో అలా వేసిన ప్రతిసారి వాళ్ళతోనే క్లీన్ చేసేది నేర్పియాలి మనము, తిట్టడం కొట్టడం కన్నా. హెల్ప్ చేయాలా? సో ఇది వాటి బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ అయితే మీరు తప్పకుండా మీ పిల్లలతో ట్రై చేయండి. అండ్ ఈ యాక్టివిటీ వచ్చేసి 1.5 year నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఓకే, క్లీన్ చేయి. ఒకవేళ 1.5 year బేబీ నుంచి 2 years లోపు పిల్లలకైతే ఏం చేయొచ్చు అంటే 2 హ్యాండ్స్లలో కాకుండా ఇలా గ్లాసెస్ అన్నీ కప్స్ ఇవి పెట్టేసి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే, అంటే ఇప్పుడు ఒక కప్లోంచి ఇంకో కప్పుకు ట్రాన్స్ఫర్ చేయాలి, ఈ కప్లోంచి ఈ కప్పుకు ట్రాన్స్ఫర్ చేయాలని ఫస్ట్ నేర్పించండి. తర్వాత వెయిట్ 2 years దాటిన పిల్లలకి వచ్చేసి మెల్లగా చేయాలి నాన్న. ఏది చేసినా స్లోగా చేస్తే కింద పడదు. అర్థమైందా? ఎంత స్పీడ్గా వెళ్తామో అంత స్పీడ్గా కింద పడిపోతుంది అది. ఓకే,
నీ చేతులు ఇంకా చిన్నవి కదా, అమ్మ నువ్వు ఇంటికి వేసావు కదా ఎందుకు? అట్లా వేయకూడదు, చిన్నగా నేను నేను పెద్దదాన్ని అమ్మ కదా, నువ్వు ఇంకా బేబీ కదా, సో నువ్వు స్లోగా వేయాలి. ఓకే, చూసుకొని కాన్సన్ట్రేట్ చేసి స్లోగా వేయాలి. సో ఇలా ఒక కప్ నుంచి ఇంకో కప్కి నెక్స్ట్ 2.5 years వచ్చిన తర్వాత 2 years తర్వాత మీరు 2 చేతులతో వేయడం స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడు 2 సైడ్స్లో ఇలా వేసేది ఇలా నేర్పియండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ కూడా వేయడం అనేది 2.5 years to 3 years ఉన్న పిల్లలకైతే నేర్పించవచ్చు. సో ఇలా 3 stages అయితే ఉంది ఈ యాక్టివిటీలో కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక యాక్టివిటీస్ తర్వాత తనకు ఫస్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే ఇలా సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను. కొన్ని ఆల్మండ్స్, క్యాష్యూస్, వాల్నట్, ఫిగ్, అలాగే సోక్ చేసిన రైజిన్స్, బ్లాక్ అండ్ వైట్ రైజిన్స్ అయితే ఇస్తున్నాను. ఈ ఆల్మండ్ కూడా తనే పీల్ రిమూవ్ చేసేస్తుంది. నేను జస్ట్ కొంచెం పైన ఫస్ట్ లేయర్ అయితే కొద్దిగా తీసిస్తాను, మిగిలినంత తనే రిమూవ్ చేస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ లాగా ఉంటుంది కదా, పీల్ రిమూవ్ చేయడం కూడా తను కూడా ఎంజాయ్ చేస్తుంది. ఆరెంజ్ పీల్ చేయడం కానీ, ఎగ్ షెల్ రిమూవ్ చేయడము, ఇలా ఆల్మండ్స్కి పీల్ చేయడము. సో పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీలా వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్కి, అంటే మన పనులు మనం చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళకు తెలుస్తుంది. పెద్దగా అవుతూ కూడా వాళ్ళు ఎక్కువ మనకి అంటే అన్ని పనులు మీరే చేసి పెట్టాలి అనుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చేస్తున్నా హెల్ప్ చేయాలా? నాకు వంట చేయడానికి కుక్కర్లు కావాలంటే నువ్వు ఇక్కడ ఎత్తుకొచ్చేస్తే నాకు ఎలాగా మరి? నేను దేంతో కుక్ చేయాలి? ఏమో పప్పు సాంబారా? బిర్యానీ పప్పు సాంబారా? ఇలా నేను యాక్టివిటీ చేపించి కుకింగ్కి వెళ్ళినప్పుడు కిచెన్లో ఉండే యుటెన్సిల్స్ అన్నీ కూడా ఇలా హాల్లోనే ఉంటాయి. ఇవాళ కుక్కర్లు ఎత్తుకొని వచ్చేసింది. ఒక్కొక్కసారి కప్స్ తీసుకొస్తుంది, గ్లాసెస్, ప్లేట్స్, తన ఏవి నచ్చితే అవి తీసుకొని వచ్చేసి ఆడుకుంటూ ఉంటుంది నేను వంట చేసినంతసేపు కదా నాన్న. ఇక ఇవాళ లంచ్లోకి చన్నా కిచిడి అయితే చేస్తున్నాను. దీనికోసం ఒక కుక్కర్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని, జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఒక హాఫ్ ఆనియన్, టొమాటోని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ నేను ఒకేసారి వేసుకుంటున్నాను, చాలా తక్కువ క్వాంటిటీస్ కదా, సపరేట్గా కుక్ చేయడం కష్టం అవుతుందని అన్నీ ఒకేసారి వేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి ఇవి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి ఆనియన్, టొమాటో మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ కర్రీ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ మసాలా పౌడర్ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. ఒకవేళ కర్రీ మసాలా పౌడర్ లేదు అంటే కొద్దిగా చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఓవర్ నైట్ సోక్ చేసిన చనా దాల్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసిన 2 టీ స్పూన్ రైస్ వేసుకొని కొన్ని బ్రింజాల్ పీసెస్ అయితే వేస్తున్నాను. ఈ బ్రింజాల్ పీసెస్ అనేవి ఆప్షనల్, వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ కూడా ముందుగానే ఇలా కుక్ చేయడం వల్ల ఏమంటే కిచిడి అనేది మనకు సేమ్ పులావ్ ఎలా వస్తుందో అలా కొద్దిగా పొడిగా అయితే వస్తుంది. ఒకవేళ పిల్లలు ఇంకా కొంచెం సెమీ మ్యాష్డ్ ఫుడ్ లాగా తింటున్నారు అంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇవన్నీ కలిపి 1:2 రేషియోలో అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. దాన్ని కొద్దిగా మనం ఎలా తింటామో పులావ్ ఆ కన్సిస్టెన్సీలో ఇష్టపడుతుంది. ఒకవేళ ఇంకా మెత్తగా కావాలంటే 1:3 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే చనా కిచిడి అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ చాలా ప్రోటీన్ రిచ్ హెల్దీ రెసిపీ ఇది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. ఇంతే మా ధన్వి లంచ్లోకి ఇవాళ చనా కిచిడి అలాగే అరటికాయ బజ్జీ లంచ్ చేసేసి తనైతే పడుకొనేసింది. ఇక ఇవాళ తన స్నాక్లోకి బనానా ఓట్స్ కేక్ అయితే చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ, షుగర్ కానీ మైదా కానీ యూస్ చేయకుండా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చు. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 2 చిన్న బనానాని ఇలా బాగా మెత్తగా బాగా ఫుల్లీ రైప్ అయ్యే బనానాస్ని మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి ఒక ఎగ్ వేసుకొని ఒక 1 కప్ ఇన్స్టెంట్ ఓట్స్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ మిల్క్లో సోక్ చేసిన 8 to 10 డేట్స్ అయితే వేసుకుంటున్నాను. సీడ్స్ లేని డేట్స్ తీసుకొని వేసుకోవాలి, లేదా సీడ్స్ ఉంటే రిమూవ్ చేసి సోక్ చేసి వేసుకోండి. అలాగే నేను మార్నింగ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా సోక్ చేసి పెట్టున్నాను. ఆల్మండ్, క్యాష్యూ, రైజిన్స్ అలాగే వాల్నట్ని కూడా
సోక్ చేశాను. ఒకవేళ సోక్ చేయకపోయినా పర్లేదు, అలాగే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1 టీ స్పూన్ పీనట్ బటర్ వేస్తున్నాను. ఈ పీనట్ బటర్ రెసిపీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయొచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని నేనైతే బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను, లేదు అంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఏమంటే ఈ కేక్ తినేటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ అలా తినేటప్పుడు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ పిల్లలు మరీ చిన్నగా ఉన్నారో, వాళ్ళు చూ చేయలేరు అన్నట్లయితే కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇన్ బిట్వీన్ ఒకవేళ ఈ కేక్ బ్యాటర్ అనేది థిక్గా అవుతున్నట్లయితే కొద్దిగా ఎక్స్ట్రా మిల్క్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అనేది మరీ హార్డ్గా ఉండకూడదు, అలాగని మరీ థిన్ బ్యాటర్ లాగా కాకోకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మన కేక్ అనేది ప్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. ఇందులో వచ్చేసి చాలామంది హార్డ్గా వస్తుంది అంటారు. ఇదర్ గట్టిగా గట్టిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఉండాలి, లేకపోతే ఈ బేకింగ్ పౌడర్ అనేది ఓపెన్ చేసి చాలా రోజులు అయినా కూడా కేక్ అనేది హార్డ్గా వస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ బ్యాటర్ని ఈ ట్రేలోకి అయితే వేసుకొని పైన ఫైనల్గా కొన్ని చాకో చిప్స్ యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది కదా అని. చాకో చిప్స్ అనేవి కంప్లీట్గా ఆప్షనల్, కావాలంటే కొన్ని చాప్డ్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఈలోగా మా ధన్వి అయితే లేచి అమ్మ ఏదో స్మెల్ వస్తుంది కదా అని వచ్చింది. తనకి కేక్స్ అంటే చాలా ఇష్టము, చాలా తక్కువ స్వీట్ ఉంటుంది కదా, ఇష్టంగా తింటుంది. అండ్ నేనైతే ఇవాళ ఓవెన్లోనే ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం అయితే 120 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 5 మినిట్స్ ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత నాది ఆల్రెడీ ఆటో మెనూ ఉంది కాబట్టి నేను దాంట్లో కుక్ చేస్తున్నాను, లేదంటే 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ స్టవ్ మీద చేసుకోవాలంటే ఒక మందంగా ఉన్న ప్యాన్లో అడుగున కొద్దిగా సాల్ట్ వేసి పైన ఒక చిన్న ఏదైనా మనము ట్రే లాంటిది పెట్టేసి దానిపైన ఒక మందంగా ఉన్న ప్యాన్లో అయితే కేక్ బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, కేక్ అయితే చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తుంది. ఇది బేక్ అయిన తర్వాత ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూస్తే అతుక్కోకూడదు, అప్పుడే ప్రాపర్గా కుక్ అయినట్టుగా. ఈ కేక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ ప్లఫీగా ఉంది. సో మీరు తప్పక ట్రై చేయండి. పిల్లలే కాదు మనం కూడా ఎంజాయ్ చేస్తాం ఈ టేస్ట్ని. అస్సలు షుగర్ ఉండదు కాబట్టి చాలా హెల్దీ కూడా. తప్పక ట్రై చేయండి. రెడీ కేక్. మా ధన్వికి ప్రతిసారి కేక్ చేసినప్పుడల్లా ఇలా కట్ చేయాలి, ఏదో అకేషన్ సెలబ్రేట్ చేసినట్టు, అంత ఇష్టం తనకి కదా నాన్న. ఎందుకు కేక్ కటింగ్ అంటే ఇష్టం నీకు? నువ్వే కట్ చేయి. ఏమని పాడాలి నేను ఇప్పుడు? హ్యాపీ బర్త్డే అని పాడాలా? హ్యాపీ బర్త్డే టు యూ, ఇట్లా కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యూ. చాలా సాఫ్ట్గా ఉంది తినడానికైతే. తిననన్న టేస్ట్ ఎట్లుంది చెప్పు, ఎలా ఉంది? బాగుంది, బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇది పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని కదా నాన్న. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కేక్స్ రెసిపీస్కి షేర్ చేసినప్పుడు కొంచెం గట్టిగా వచ్చింది అంటున్నారు మీరు. బేకింగ్ పౌడర్ అనేది పాతది అంటే ఓపెన్ చేసి చాలా రోజులు అయ్యిండేది యూస్ చేసినా, తక్కువ వేసినా కూడా, లేదంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ ఎక్కువ అంటే థిక్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకున్నా, మరీ వాటరీగా ఉన్నా కూడా రాదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ యాజ్ వీడియోలో చెప్పినంత మెజర్మెంట్స్ కరెక్ట్గా వాడితే సాఫ్ట్గా అయితే వస్తుంది. చూడొచ్చు చాలా సాఫ్ట్గా ఉంది కేక్ అయితే. అన్నీ బాగున్నాయా? ఓకే. ఇక కేక్ తిన్న తర్వాత ఈవినింగ్ వాక్ అయితే వచ్చాము. ఈ మధ్య రోజు వర్షాలు పడుతుండడం వల్ల ఈవినింగ్ వాక్ రావడం లేదు. ఇవాళ లైట్గా క్లౌడీగా ఉంది, వెదర్ బాగుంది. అండ్ ఇలా ఈవినింగ్ వాక్స్కి వచ్చినప్పుడు కూడా చుట్టూ ఉన్న ప్లాంట్స్, బర్డ్స్, వెహికల్స్ ఎవరైనా వచ్చినా విష్ చేయించడం, ఇలాంటివి చేయడం వల్ల పిల్లలు ఈజీగా సోషలైజ్ అవుతారు. కొత్త వాళ్ళని చూసి ఆ ఫియర్, యాంగ్జైటీ అనేది ఉండదు. అలాగే వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో డైలీ చెప్పాను కదా, తనకు ఆల్ఫాబెట్స్ అయితే A to Z వరకు తనకు చెప్పిస్తానమాట. సో దట్ వాళ్ళకు ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంటుంది. అలాగే దీన్ని ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలనేసి తెలుసుకుంటారు. వన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాక వీటిలో ఫోనిక్ సౌండ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇలా నేను ఈ చార్ట్ని యూజ్ చేస్తాను. ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి, ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. సో అలా తనకు డైలీ ఆల్ఫాబెట్స్ అయితే చెప్పిస్తాను. కన్నా A B C D E F చూడాలి. F G ఇది H house, correct. H ఇది I J
J K K L L ఇది mango మ్యాంగో M N O P Q పెన్ వద్దు ఇది వద్దు క్యూ మళ్ళీ ట్రేసింగ్కి ఇది పట్టుకో కావాలంటే ఈ పెన్ను అది పెన్సిల్ అది పెన్సిల్ క్యూ అది పెన్సిల్ అది పెన్ అది క్రేయాన్ ఇది పెన్సిల్ ఓకే ఇది క్రేయాన్ ఇది క్రేయాన్ దిస్ ఇస్ పెన్సిల్ అండ్ దిస్ ఇస్ క్రేయాన్ ఓకే P Q R S T U V W నువ్వు టీచర్ ఇప్పుడు నేను టీచర్ ఇప్పుడు వాళ్ళే టీచర్ స్కూల్లో టీచర్ నేను ఇప్పుడు మంది హోమ్ స్కూలింగ్ కదా నేను టీచర్ నువ్వు నా స్టూడెంట్ ఓకే ఓకే W X Y Z ఎత్తి పెట్టేద్దాం ఇది ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ చేపిస్తాను ఓకే సార్ అన్నీ చేయకూడదు ఓకేనా నెక్స్ట్ మనం ట్రేసింగ్ చేద్దాం ఓకే అది ఇస్తానుండు సో ఇక్కడ వచ్చేసి ఇవి ఫింగర్ గ్రిప్ కోసం ప్యాటర్న్స్ అనమాట పిల్లలకి రైటింగ్ స్కిల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు కదా ఫస్ట్ వచ్చేసి పిల్లలకి ఎప్పుడే కానీ 1 to 1.5 year ఉన్న పిల్లలకి నేను పర్సనలీ కాలు కింద పెట్టమ్మా బుక్ పెట్టాలి కదా కాలు కింద పెట్టుకో ఉండు ఒక్క నిమిషం రాస్తున్నారు 1 to 1.5 year పిల్లలకి వచ్చేసి నేను మా ధన్వికి చేపించింది ఒక ప్లేట్లో రవ్వ కానీ లేకపోతే శాండ్ ఉంటే శాండ్ కూడా వేసి జస్ట్ ఫింగర్తో డ్రా చేయడం నేర్పియాలన్నమాట ర్యాండమ్గా స్క్రిబుల్ చేస్తారు అక్కడ సో దట్ వాళ్ళ ఫింగర్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి స్లోగా ఒక పెన్సిల్ లాంటిది ఇచ్చి అదే స్లేట్లో ఆ రవ్వ పైన అయితే రాపిచ్చేదాన్ని కాబట్టి వాళ్ళకు ఎలా డ్రా చేయాలనేది వస్తుంది దాని తర్వాత వచ్చేసి ఒక బుక్లో ఫ్రీగా స్క్రిబ్లింగ్ చేపియచ్చు సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ స్క్రిబ్లింగ్ అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్క్రిబుల్ చేసే కొదిలేలు ఇలా తను స్కెచ్ పెన్స్ ఇచ్చాను అలాగే సో తను ఇష్టం వచ్చినట్టు స్క్రిబుల్ చేసేదనమాట ఇవన్నీ తను రాసిండేవే ఇవన్నీ ఇలా పెన్తో అంతా చేసింది సో ఇలా అంతా ఇది 1.5 year to 2 years వరకు కూడా ఇలాంటి స్క్రిబ్లింగ్ అనమాట ఇలాంటి బుక్స్ ఎన్నో ఉన్నాయి ఇలా సో దట్ వాళ్ళకు పెన్సిల్ కానీ పెన్ కానీ క్రేయాన్ కానీ ఎలా హోల్డ్ చేయాలి అనేసి ఒక ఐడియా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా తను స్క్రిబుల్ చేసిండేవి క్రేయాన్స్తో నెక్స్ట్ 2 to 2.5 years లోపు పిల్లలకైతే ఓకే 2 to 2.5 years ఉన్న పిల్లలకి ఇలా మనం ఏమైనా షేప్స్ డ్రా చేసి నేనైతే రెక్టాంగిల్ స్క్వేర్ స్టార్ సర్కిల్ ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ అన్ని షేప్స్ అన్ని డ్రా చేసి ఇస్తాను ఇచ్చేసి తనకి లోపల దీన్ని క్రాస్ అవ్వకూడదు అనమాట దీని లోపలే వాళ్ళు స్క్రిబుల్ చేయాలన్నమాట సో స్క్రిబ్లింగ్ అనేది రైటింగ్కి ఫస్ట్ స్టెప్ అనమాట దానికి ఇలా ఒక్కొక్క గ్రాడ్యువల్ మెథడ్స్లోనే రావాలి 1 to 1.5 year 1.5 year to 2 to 2.5 years లోపల ఇలా ప్యాటర్న్స్ లోపలంతా కూడా నేనైతే ఇది నేను ప్రాక్టికల్గా నేను ఫాలో అయ్యిండేది ఉండు నాన్న చూపిద్దాం నువ్వు చేసింది ఇంకా ఉన్నాయి కదా ఇలా సో నేను ఒక డ్రా చేసిస్తే తను ఇవన్నీ డ్రా చేస్తుంది అనమాట ఇవన్నీ స్క్రిబుల్ చేస్తుంది దాని లోపలే ఇవన్నీ కూడా మా ధన్వి చేసిండేవే ఇలా షేప్స్ అన్నీ కూడా నేను అవుటర్ లైన్ ఒక్కటి నేను డ్రా చేసిస్తా లోపలంతా కూడా తనే స్క్రిబుల్ చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ 2.5 years నుంచి నెక్స్ట్ 3 years పిల్లలకి ఇలా ప్యాటర్న్స్ నేర్పించవచ్చు అనమాట ఇది వాళ్ళ స్కూల్లో ఇచ్చిన బుక్ ఇదైతే మన మామూలుగా పిల్లలకి నేర్పించాలనుకుంటే మనకు అమెజాన్లో వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కూడా చాలా రకాల ఫింగర్ గ్రిప్ ప్యాటర్న్స్ బుక్ అయితే దొరుకుతుంటాయి కాబట్టి అలాంటివి కూడా మీరు పర్చేస్ చేసి నేర్పించవచ్చు ఇందులో బేసిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ మనం పిల్లలకి నేర్పించాల్సింది ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ ఏది రాయాలన్నా కూడా స్టాండింగ్ లైన్స్ స్లీపింగ్ లైన్స్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ రైట్ స్లాంటింగ్ లైన్ అలాగే కర్వ్స్ సి కర్వ్ రైట్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ ఇలాంటివన్నీ కర్వ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఇది ఈ బుక్లో ఉండేది చాలా ఉంటాయి దీంట్లో సో దట్ వాళ్ళు ఎలా రాయాలి అనేది కూడా ఇక్కడ ట్రేస్ ఇచ్చింటారు సో ఈ లైన్స్ని మనము ట్రేస్ చేస్తే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా కర్వీ లైన్స్ కూడా ఇచ్చారు చూడండి పైన కింద
చూడు. సో ఈ ప్యాటర్న్స్ నువ్వే ఇది చేసిండేది. ఈ ప్యాటర్న్స్ వీళ్ళకి వచ్చాయనుకోండి, ఇలా అంతా కూడా వేవీ లాగా ఉండేవి. సో వీళ్ళు ఈజీగా మనకు ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ రాయడం నేర్చుకుంటారు. అండ్ ఫింగర్ మజిల్స్ అనేవి గ్రిప్ వస్తుంది అనమాట, ఎలా పట్టుకోవాలి ఏంటి. సో నెక్స్ట్ ఇలా పిక్చర్స్ని కూడా ఇచ్చారు. ఇది ఈ బుక్ అయితే, ప్యాటర్న్ బుక్ అయితే. సో ఇలా ఇవాళ వచ్చేసి తనకు ఈ యాక్టివిటీ ఆల్రెడీ స్కూల్లో కొన్ని చేసేసింది, ఇవన్నీ తను వాళ్ళ స్కూల్లో చేసిండేవి. అవి కాకుండా మిగిలిండేది నేను చేపిస్తా. ఇవాళ వచ్చేసి స్టాండింగ్ లైన్ది. తనకు ఆల్రెడీ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అన్నీ నేను ఇంతకు ముందే ఇంట్లోనే నేర్పించున్నాను. ఇప్పుడు జస్ట్ ఇది ప్రాక్టీస్ కోసం అంతే. కన్నా మనము ఇప్పుడు స్టాండింగ్ లైన్ని డ్రా చేయాలి. అమ్మ ఒకటి చూపిస్తుంది చూడు, ఇక్కడ ఉంది కదా, వీటిని ఇలా పట్టుకొని కరెక్ట్గా మ్యాచ్ చేయాలి, ఇలా అన్నిటిని జాయింట్ చేయాలి. ఓకేనా? సి పింక్ టు బ్లూకి జాయింట్ చేయి. ఓకే, పింక్ టు బ్లూ. యారో మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి. కరెక్ట్, అక్కడ వరకు. వెరీ గుడ్. అలాగే ఇది కూడా చేయి. పింక్ నుంచి ఇక్కడ చూడు, బ్లాక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ నుంచి కిందకి. వెరీ గుడ్. స్టాండింగ్ లైన్. మెల్లగా తల్లి, మెల్లగా చేయి. ఫుల్గా ఇక్కడ వరకు, కింద వరకు చేయి. స్టాండింగ్ లైన్. వెరీ గుడ్. ఇప్పుడు ఇది నా ఇక్కడ నుంచి తల్లి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, పింక్ నుంచి బ్లూ వరకు. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్? పింక్. పింక్ టు బ్లూ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది. వెరీ గుడ్. చూసి కాన్సన్ట్రేషన్, ఒక చెయ్యి పెట్టుకో, కూర్చొని కరెక్ట్గా చేయాలి. మెల్లగా స్లోగా చేస్తే నువ్వు కరెక్ట్గా లైన్ ఇక్కడ కిందకి. వెరీ గుడ్. గుడ్ గర్ల్. వెరీ గుడ్. చాలు, సూపర్. గివ్ మీ హై ఫై. ఓకే, అంత వద్దు, చాలు. హై ఫై. చూడు ఇక్కడ. గుడ్ జాబ్ డీల్. గుడ్ జాబ్. చూడండి, ఇలా లైన్స్ అయితే డ్రా చేసింది. ఆల్మోస్ట్ పర్లేదు తనది, ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది. ముందటితో పోల్చుకుంటే ఇక్కడ ఎలా పడితే అలా చేసింది. ఇక్కడ వరకు వస్తే ముందరుండి పిల్లలకు మనం చేపిస్తే నేర్చుకుంటారు. కన్నా అది మళ్ళీ రోజు చేద్దాం, అన్నీ ఒకే రోజే చేయకూడదు. ఓకేనా? ఇవి నెక్స్ట్ రోజు ఒకే రోజే అన్నీ చేయకూడదు. ఇవాళ స్టాండింగ్ లైన్ అయిపోయింది. ఓకేనా? సో ఇది తన నెక్స్ట్ యాక్టివిటీ. ఇది ఫినిష్ అయిపోయింది. డ్రింక్ వాటర్. కన్నా, ఇట్స్ వాటర్ టైం. డ్రింక్ వాటర్. ఇస్తాను, తీసుకొస్తే. ఇదే ఇక్కడ ఉంది. కింద పెట్టేసే, పర్లేదు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఈ బిజీ బైండర్. ఇది వచ్చేసి క్లాప్ జాయ్ బిజీ బైండర్ అనమాట. ఇది అమెజాన్లోనే ఉంది, క్లాప్ జాయ్ వెబ్సైట్లో కూడా ఉంది. నేను 2 బుక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. 2 బుక్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ లెవెల్ 1 అంతా కూడా తనకి కంప్లీట్గా ఆల్మోస్ట్ తను డైలీ ఫ్రీగా ఉన్నప్పుడు మొత్తం ఇదంతా కూడా ఫినిష్ చేసేస్తుంది, డైలీ చేస్తుంది ఇవన్నీ కూడా. ఇవన్నీ కంప్లీట్గా తనకు బోర్ కొట్టాక లెవెల్ 2 ఓపెన్ చేద్దాం అనేసి అయితే ఉన్నాను. 2 ఒకేసారి ఇచ్చేస్తే ఇంట్రెస్టింగ్గా ఆడుకోరు. ఇది 1 year ప్లస్ పిల్లలకైతే చాలా మంచి యాక్టివిటీస్. దీంట్లో షేప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, ప్లే థింగ్స్ ఉన్నాయి, ఫుడ్, స్కై, వెహికల్స్, నంబర్స్, పార్ట్స్ ఆఫ్ ద బాడీ, యానిమల్స్ అండ్ బర్డ్స్, సార్ట్ బై సైజ్ అనమాట. సో ఈ బుక్ ఓవరాల్గా ఇలా ఉంటుంది చూడ్డానికైతే. ఇలా షేప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్లే థింగ్స్, వెయిట్ కన్నా, ఫుడ్, స్కై, నంబర్స్, వెహికల్స్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఉండు. నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ అండ్ బర్డ్స్, ఐ నో మై ఫేస్, బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బాడీ పార్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మై బర్త్డే కేక్ అనేసి. సో ఇది అండ్ ఇక్కడ సైజ్ అనమాట, బిగ్, స్మాల్, ఇవి కూడా సైజెస్ అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ బుక్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో ఏమి అంటే వెల్క్రో వచ్చింది. రానన్నా ఇక్కడ వద్దురా. అదే సేమ్ బర్త్డే, కరెక్ట్. ఇంతకుముందు తిన్నాం కదా కేక్,
అలాగే కూర్చో. అలాగే ఇందులో ఏమంటే వెల్క్రో ఉంది, క్వాలిటీ అయితే బాగుంది. నేను యాక్చువల్గా ఇంతకుముందు 2 బుక్స్ని అయితే బిజీ బైండర్స్ని ఆర్డర్ చేసి రిటర్న్ ఇవ్వడం జరిగిన, క్వాలిటీ అంతగా నచ్చక. ఇది క్వాలిటీ అయితే బాగుంది, ప్రైస్కి అయితే వర్త్ అనిపించింది. పిల్లలు కూడా ఇష్టంగా ఆడుకుంటారు, డిఫరెంట్గా ఉంది. సో ఇవాళ వచ్చేసి నేను తనకి ఐ నో షేప్స్ అనమాట. సో షేప్స్ సార్టింగ్ చేపిస్తాను. తిననా వెయిట్ దీనిలో రాయకూడదు. సరే వేర్ ఈజ్ వెయిట్ అమ్మ చెప్తుంది, నువ్వు పిక్ చేయాలి. వేర్ ఈజ్ రెక్టాంగిల్ వెరీ గుడ్. ఏ కలర్ ఉందమ్మా రెక్టాంగిల్? గ్రీన్ కలర్. సో ఇక్కడ షేప్ సార్టింగ్ చేస్తూ దాని కలర్ కూడా చెప్పడం వల్ల సో కలర్ అండ్ షేప్స్ రెండు నేర్చుకుంటారు. అమ్మ చెప్పింది పిక్ చేయాలి. వెరీ స్టార్ వెరీ స్టార్ ఈజ్ దట్? ఎస్ కరెక్ట్. వాట్ కలర్ ఈజ్ దాట్? orange. paste it. కరెక్ట్ ప్లేస్ చేయాలి. అంతవరకే ఉంది. నెక్స్ట్ వేర్ ఈజ్ ట్రయాంగిల్? ఏ కలర్ ఉంది ట్రయాంగిల్? వెరీ గుడ్. వేర్ ఈజ్ సర్కిల్? what color is that? There is no heart here. What color is that? Kanna, what color is this? Red. Okay, now how many left? Wait, how many left? One. What color is that? Purple color. ఏ shape ఇది? What shape is this? Square. What shape is this? Square. Correct. ఇంతే షేప్స్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా ఇంట్రెస్టింగ్గా అయితే ఆడుకుంటారు. చాలా బాగుంది ఇవన్నీ కూడా. సో నేను తనకి ఇది ఆల్మోస్ట్ తను డైలీ చేస్తుంది. ఇది ఫుల్ అన్నీ కూడా ఒక్కొక్కటి తీసి ఇచ్చేస్తే తనే పేస్ట్ చేస్తుంటుంది. నేనైతే ఏవి పిక్ చేసి కరెక్ట్ ప్లేస్ చేయమని చెప్పిస్తా. ఈ బుక్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. లాస్ట్ టైం నేను బెస్ట్ బేబీ బుక్స్ టాయ్స్ ఆ టైంకి ఇంకా ఈ బుక్ డెలివరీ కాలేదు. ఆ వీడియో చేసిన ఈవినింగే డెలివరీ అయ్యింది కాబట్టి ఆ వీడియోలో నేను యాడ్ చేయలేకపోయాను. ఈ బుక్ నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా, చెక్ చేయండి. సో ఇలా నేనైతే ఇందులో ఇంకొక 2-3 యాక్టివిటీస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇక ఇవాళ డిన్నర్లోకి ఇన్స్టెంట్ రాగి దోశ అయితే చేస్తున్నాను. దీనికోసము ఒక 1/2 కప్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే ఒక 1 కప్ రాగి పిండిని కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక ఆనియన్, అలాగే కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల ఈ దోశలు అనేవి చాలా బాగా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇవన్నీ వేసి వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా తిన్నుగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి గట్టిగా ఉంటే అయితే దోశలు బాగా రావు. ఇవన్నీ కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేయాలి. ఇలా ఒక 1/2 అవర్ పాటు పెట్టేయడం వల్ల బాగా దోశలు అయితే బాగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి రాసుకొని దోశ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్యాన్ మొత్తం కూడా. చాలా సింపుల్ ఈ రెసిపీ అయితే, అండ్ దోశలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇక మా దానివి డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకొని బ్రష్ కూడా చేసేసింది. ఏం లెటర్ ఇది? జీ. ఇది ఓ. ఇది డి. ఇది ఎన్. అది ఎమ్ మ్యాంగో. ఇది చూడు, ఇది ఎన్. ఇది మీ దిస్ ఈజ్ మ్యాంగో. ఇది ఎన్. ఓకే. సో ఇవాళ మా స్టోరీ వచ్చేసి గుడ్ నైట్ మూన్. చాలా రోజులు అయిపోయింది తనకు కూడా ఈ స్టోరీ చెప్పేసి. ఓకేనన్నా, షల్ వి స్టార్ట్ నౌ? ఏమేమి ఉన్నాయి మా ఇక్కడ? ఎమ్ ఉంది. వాట్ ఈస్ దిస్? కౌ. జంపింగ్. కరెక్ట్. కౌ జంప్ చేస్తుంది అలా. ఇక్కడే చూపి. హాయ్ బుక్. హౌ ఆర్ యూ? గుడ్. Shall we open now? Open. Surprise. Wow. See, look at here. In this green room, there was a telephone. Where is telephone? Show me. Where is phone? Telephone.
Here, correct. Tring, tring. Hello? Is that Dhanvi speaking? Yes? నువ్వు మాట్లాడు. Hello? Who is that? What is your name? Rabbit. Oh, nice rabbit. ఓకే, సో అలా కాల్ మాట్లాడుకుంటుంది అనమాట ర్యాబిట్ ఇక్కడ. అండ్ దెర్ ఇస్ అ రెడ్ బలూన్. వేర్ ఇస్ రెడ్ బలూన్? కెన్ యూ సీ ఆ రెడ్ బలూన్ హియర్? కెన్ యూ సీ ఆ రెడ్ బలూన్ హియర్? సీ, లుక్ ప్రాపర్. కరెక్ట్, దెర్ ఇస్ అ రెడ్ బలూన్. ఓకే, and a picture of the cow jumping over the moon. ఇందాక చూపించావు. కౌ అలా జంప్ చేస్తుందా? కమ్ సిట్ హియర్. గుడ్, సిట్ హియర్. Does cow, how does cow make sound కన్నా? How does cow make sound? moo moo. కౌ మూమూ అని సౌండ్ చేసుకొని మూన్ నుంచి జంప్ చేస్తోంది. అండ్ దేర్ వర్ 3 little bears sitting on chairs. Count. 1 bear, baby. Wow. Appa bear, amma bear, baby bear. 3 మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు. అబ్బా, సీక్రెట్. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. అండ్ 2 little kittens. వేర్ ఆర్ ద kittens here? What is this? That's fire. Okay, can you find Deja, can you find the kittens in this picture? నువ్వు ఇక్కడ 2 little kittens ని ఫైండ్ చేయి. kittens మియావ్ మియావ్. కిటెన్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? కిటెన్స్ ఇక్కడ. మియావ్. క్యాట్ బేబీ క్యాట్స్ ఎక్కడ ఉన్నాయి? చూడు కరెక్ట్గా. బేబీ క్యాట్స్ ఎక్కడ ఉన్నాయి? హియర్. బ్లాక్ క్యాట్ అండ్ వైట్ క్యాట్ అండ్ అ పేర్ ఆఫ్ మిట్టెన్స్. వేర్ ఆర్ ద మిట్టెన్స్? వెరీ గుడ్, దెర్ ఆర్ మిట్టెన్స్. ఓకే, and a little rabbit hiding here. It is hiding over here, right? మా ధన్వి స్టోరీ మొత్తం నేను చెప్తున్నంత సేపు తన యాక్షన్స్ చేస్తూనే ఉంటుంది. నేను ఎందుకు స్టోరీ టైం వీడియో నేను షూట్ చేయను అంటే ఇందుకే. నేను ఏదైనా చెప్పబోతూ ఉంటే తను ప్రాక్టికల్గా, బికాజ్ నేను తనకు స్టార్టింగ్లో స్టోరీ చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా సేమ్ ఇలాగే నరేట్ చేసేదాన్ని. ఎలా అంటే అవి రియల్గా ఎలా చేస్తాయి, దాక్కోవడము, జంప్ చేయడము, అలాగే సౌండ్ చేయడము. సో తనకు బేబీ అంటే మంత్స్ బేబీగా ఉన్నప్పటి నుంచి స్టోరీ ఇలా నరేట్ చేశాను. స్టిల్ తను ఇప్పటికీ అవి గుర్తుపెట్టుకొని ఉంది, ఆ యాక్షన్స్ అలాగే చేస్తుంది. పిల్లలకి ఎవరైనా స్టోరీస్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మంత్స్ బేబీస్కి అంటే ఇలాగే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ దీని గురించి మన ఛానల్ ఒక డీటెయిల్ వీడియో ఉంది, స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి పిల్లలకి అనేసి. నా దాన్ని ఆల్రెడీ ఇవన్నీ ఫెమిలియర్ కాబట్టి నేను నార్మల్గా స్టోరీ చెప్పేస్తున్నాను తనకైతే. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పినట్టుగా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు. ఎలా చెప్పాలి అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. వుడ్ నాన్న, వుడ్ పీసెస్. Yeah, wood pieces. Adi. And a comb and a brush and a bowl full of mush. ఇక్కడ చూడు, కోంబ్ ఉంది, ఒక బ్రష్ ఉంది, మమ్ము కూడా ఉంది. ఎవరి కోసం? రాబిట్ కోసం. You're right. And a quiet old lady who was whispering. ఎవరమ్మా అక్కడ హుష్ అంటుండేది? ఎవరిక్కడ? రాబిట్. హుష్ అంటోంది కదా, ఎందుకంటే అక్కడ ఒక ర్యాట్ ఉంది కదా, ఆ ర్యాట్కి అంటోంది. ఓకే, సో ఇప్పుడు మనము అందరికి గుడ్ నైట్ చెప్దాం. ఓకేనా? సే గుడ్ నైట్. ఉంది, అది లాస్ట్ చెప్దాం. ఓకే, మనము పడుకోబోయే ముందు గుడ్ నైట్ హాల్, గుడ్ నైట్ టీవీ, గుడ్ నైట్ సోఫా చెప్తాం కదా, అలాగే ఇప్పుడు గుడ్ నైట్ రూమ్. సే గుడ్ నైట్ రూమ్.
గుడ్ నైట్ విండో. Good night window. గుడ్ నైట్ స్టార్. గట్టి చెప్పు. గుడ్ నైట్ స్టార్. Good night star. గుడ్ నైట్ కిటెన్స్. Good night kitten. గుడ్ నైట్ మూన్. Good night moon. గుడ్ నైట్ కౌ. Good night cow. గుడ్ నైట్ లైట్. Good night lion. గుడ్ నైట్ రెడ్ బలూన్. Good night red balloon. గుడ్ నైట్ బేర్స్. ఎక్కడుంది చూడు ఇక్కడ బేర్ ఇక్కడ ఉన్నాయి. గుడ్ నైట్ బేర్. ఎందుకు బజ్జునింది. ఎందుకు రాబిట్ ఈస్ స్లీపింగ్. ఎందుకు నిద్ర వచ్చింది. ఇది బెడ్ టైం కదా, నిద్ర వచ్చేసింది. గుడ్ నైట్ చైర్స్. గుడ్ నైట్ కిటెన్. గుడ్ నైట్ మిటెన్స్. గుడ్ నైట్ గుడ్ నైట్ క్లాక్స్. వేర్ ఇస్ క్లాక్? హియర్. గుడ్ నైట్ క్లాక్స్. గుడ్ నైట్ గుడ్ నైట్ సాక్స్. ఇక్కడ సాక్స్. గుడ్ నైట్ సాక్స్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ లిటిల్ హౌస్. గుడ్ నైట్ మౌస్. బుజ్జి మౌస్. గుడ్ నైట్ కామ్. వెరీ కోమ్. హియర్. గుడ్ నైట్ కామ్. గుడ్ నైట్ కోమ్. గుడ్ నైట్ బ్రష్. గుడ్ నైట్ బ్రష్. గుడ్ నైట్ నోబడీ. హియర్ నోబడీ. ఎందుకు ఎవరు లేరు ఇక్కడ? ఎందుకంటే వాళ్ళే చూస్తారు. గుడ్ నైట్ మాష్. గుడ్ నైట్ మాస్. And good night to the old lady. Say good night, Granny. Good night rabbit. Granny. Oh, rabbit. Okay. Good night, rabbit. Good night rabbit. Good night, stars. ఇది చెప్పు. సరే. Good night, stars. నువ్వు ట్వింకిల్ ట్వింకిలా? సరే పాడు. Pinky, pinky, baby story. Baby stars are there. Yeah. Oh. Say now sing twinkle twinkle. Twinkle, twinkle. Amma star. Amma appa star. Okay. Punya Tapti star. Okay. Punya star. Tapti star. Where are you? Where is Dhanvi star here? Where? Okay. Where is Thambi Kutti star? There. Correct. Okay. Say good night, stars. Good night star. Good night, air. ఎక్కడుంది? ఎయిర్ మన చుట్టూ ఉంది కదా, ఎయిర్ మనం బ్రీత్ చేస్తున్నాం కదా, అదే ఎయిర్. గుడ్ నైట్ ఎయిర్. ఇట్లా చెప్పు. గుడ్ నైట్ ఎయిర్. ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇది ఖాళీగా ఉండేది. గుడ్ నైట్ ఎయిర్. Good night. ఎయిర్. కరెక్ట్. ఓకే. ఆమె చెప్పండి. అయ్యప్ప స్వామి. ఓకే. గుడ్ నైట్ నాయిసెస్ ఎవ్రీవేర్. ఇది చెప్పు. హౌస్ అందరికి గుడ్ నైట్ చెప్పేసాం కదా. ఓకే. ఇంకా బాయ్. గుడ్ నైట్ బుక్. Bye, good night to you. గుడ్ నైట్ బుక్. Good night, book. సీ యూ టుమారో. See you tomorrow. టేక్ రెస్ట్. చెప్పు. బజ్జో పెట్టు. సో ఇలా తనకు స్టోరీ అయితే నరేట్ చేస్తాను. ఇదే అయిన తర్వాత బెడ్ టైమ్ స్టోరీస్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా బెడ్ టైమ్ స్టోరీస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా దీని తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే చెప్పిస్తాను. ప్రేయర్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్. ఆ వీడియో కూడా నేను ప్రీవియస్ దాన్ని ఈవినింగ్ అండ్ నైట్ రొటీన్లో అయితే షేర్ చేశాను డీటెయిల్గా. ఈ వీడియోలోనే అంటే లెంతీ అయిపోతుంది కదా, అగైన్ నేను షేర్ అయితే చేయడం లేదు. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా పిల్లలకి పడుకోబోయే ముందు ఈ అఫర్మేషన్స్ అండ్ ప్రేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్షియస్ మైండ్లో ఇవన్నీ రిజిస్టర్ అవుతాయి, పీస్ఫుల్గా పడుకుంటారు, అన్నీ గుర్తుంటాయి అన్నమాట. కాబట్టి పడుకోబోయే ముందు ప్రేయర్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మీ పిల్లలకి ఒక 5 minutes 10 minutes టైం తీసుకొని అయితే చెప్పించండి. అండ్ డైలీ శ్లోకాలు ఎస్పెషల్లీ వాళ్ళకు వొకాబులరీ స్ట్రాంగ్ అవుతాయి. ధన్వికి ఇప్పుడు చాలా వరకు శ్లోకాలు అయితే వచ్చు. సో తనకు చిన్నప్పటి నుంచి అవి నేను చెప్తున్నా, తనతో చెప్పిస్తున్నాను కాబట్టి శ్లోకాలు అయితే బాగా చెప్తుంది. సో ఇది వాటి వీడియో అయితే మా ధన్వి మార్నింగ్ టు నైట్ రొటీన్ ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తాను. మీకు వీడియో నచ్చింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Bye.